ఎల్బీ నగర్ని కలపడం అడగడానికి కారణం ఏంటంటే సైంటిఫికల్గా చార్మినార్ జోన్కు అటాచ్డ్ ఉన్న జోన్స్కి తుక్కుగూడ జోన్ యాడ్ అయిందండి. ఆ తుక్కుగూడని ఎల్బీ నగర్ కలిపారు. మాకు ఎలాంటి సర్వే నెంబర్ల పరంగా కానీ ఎలాంటి సంబంధం లేదు. చార్మినార్ని మమ్మల్ని ఎలా కలుపుతారు? ఇంకొకటి, మీరు టెక్నికల్ రీజన్ అడిగారు, కోయడనే ఎందుకు డివిజన్గా కేటాయించాలి, మరి తొర్రూరుని ఎందుకు డివిజన్గా కేటాయించాలి అనేసి మీరు ఎమ్మెల్యే గారిని అడగాలి. ఆయనకు తొర్రూరుకు ఏ అధికారాలు ఉన్నాయి, ఏ హక్కులు ఉన్నాయి చెప్పండి. మీరు టెక్నికల్ రీజన్ అడిగారు. మా ఊర్లో బ్యాంక్ ఉంది, చుట్టుపక్కల ఇప్పుడు లేనప్పుడే ఒక ఆయుర్వేద దవాఖానా మా ఊర్లో ఉంది. ఇప్పుడు ఏషియాలోని అతిపెద్దదైన ఫ్రూట్ మార్కెట్ మా దగ్గర ఉంది. ఇన్ని వనరులు వసతులు కలిగిన మాకెందుకు టెక్నికాలిటీ లేదు? ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, తొందరలోనే రావచ్చు, మా ఎగ్జిట్ కూడా వస్తుంది మాకు ఔటర్ రింగ్ రోడ్. ఇవన్నీ సదుపాయాలు మా దగ్గర ఉండి టెక్నికల్ అంశాలు దానికి సంబంధించిన అర్హతలన్నీ మా దగ్గర ఉన్న తర్వాత సెంటర్ అనేది ఒక పాయింట్ కాదండి. భారతదేశానికి ఢిల్లీ ఎక్కడుంది? సెంటరా? అక్కడి నుంచి పరిపాలన జరుగుతలేదా? హైదరాబాద్కి, తెలంగాణకి హైదరాబాద్ ఎక్కడుంది? సెంటర్లో ఉందా? పరిపాలన జరగట్లేదా? పరిపాలన జరగడానికి సెంటర్ పాయింట్ అవసరం లేదండి. మౌలిక వసతులు, వనరులు కావాలి. ఆ వనరులు వసతులు కోయడా గ్రామానికి పుష్కలంగా ఉన్నాయి. డివిజన్ అయ్యే అధికారం, డివిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కోయడా గ్రామానికి ఉన్నాయి. కాబట్టి కోయడా గ్రామాన్ని ఎలాగైనా డివిజన్గా ప్రకటించేంత వరకు మేము ఊరుకోము. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడన్న ఒక అర్హత తప్ప వేరే అర్హత లేదు. సార్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీ గ్రామాన్ని మీరు డివిజన్గా మార్చుకోవాలనుకుంటే మేము కూడా సహకరిస్తాం. బట్ మా కోయడా గ్రామాన్ని డివిజన్గా కేటాయించిన తర్వాతనే మేము కూడా మీకు సహకరిస్తాం సార్. ఇది మీరు అందరు గమనించాలి. ఒక డివిజన్కు 25,000 ఓట్లు, ఒక డివిజన్కి 60,000 ఓట్లు పెట్టకండి. ఇక ఆర్థిక స్తోమత లేకుండా అందరినీ నిర్వీర్యం చేసి మీరు ఒక్కరే పోటీలు ఉండడానికి ప్రయత్నించకండి. ఇందాక బలదేవరెడ్డి అన్నగారు అన్నట్టు చుట్టుపక్కల అందరినీ నిర్వీర్యం చేస్తే మీరు ఒక్కరే ముందుంటారనేది ఆలోచన కాదు. ఈ రకంగా మీరు డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఇదే జేఏసీగా ఏర్పడి రానున్న ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు డీలిమిటేషన్ ప్రకారం నెక్స్ట్ మేము హైదరాబాద్ డివిజన్కు వెళ్ళేలా ఉంది, కాన్స్టిట్యున్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడైనా మిమ్మల్ని మేము అడ్డగిస్తాం. దానికి ముందు మీకు ఇలాంటి ఇబ్బందులు కలగొద్దంటే ముందుగా మా కోయడా గ్రామాన్ని మీరు డివిజన్గా ప్రకటించాలి సార్. ఇది మీకు అందరికీ మా కోయడా గ్రామం తరపున, మా జేఏసీ తరపున మిమ్మల్ని మరోసారి ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మా మొరను ఆలకించాలని మా మనవి.